V3 టీవీ తెలుగు 24/7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. విజయనగరము జిల్లా బొబ్బిలిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. బొబ్బిలి పట్టణం జెండావీధిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంను మంత్రి ప్రారంభించారు. బొబ్బిలి కోటలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల 26 నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. మంత్రుల నుంచి బూత్ స్థాయి కన్వీనర్ల వరకు పార్టీ యంత్రాంగం మొత్తం ఈ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనాలని టీడీపీ జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి పట్టణం జెండావీధిలో ఈ కార్యక్రమాన్ని రోడ్డు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్ఆర్కే రంగారావు, బేబీ నాయన చేతుల మీదుగా ప్రారంభించారు. మంత్రి జనార్దన్ రెడ్డి బొబ్బిలి కోటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి వస్తున్న నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావడం విశాఖ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్లను అధ్వాన స్థితిలో ఉంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కూడా అసెంబ్లీకి రాకుండా బయటనుంచే మాట్లాడుతూ వాళ్ల సొంత పత్రిక ద్వారా అవాస్తవాలను ప్రచురిస్తూ ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమంకు ఎలాంటి లోటు లేకుండా ప్రజలకు సమపాళ్లలో అందేలా చూస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే బేబీ నాయన పారాది వంతెన నిర్మాణం కోసం ఎన్నోసార్లు తనను కలిసి ప్రజలిబ్బందులు తెలియపరచి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నారని ఆయన తెలిపారు. అంతటి పట్టుదల ఉన్నెమ్మెల్యే దొరకడం బొబ్బిలి నియోజకవర్గ ప్రజల అదృష్టమని బేబీ నాయనను మంత్రి కొనియాడారు. బొబ్బిలి నియోజకవర్గంలో అన్ని రోడ్లను తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ దుర్భరమైన రోడ్లు కారణంగా బొబ్బిలి ప్రజలు నరకం చూశారని, గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా ఒక్క రోడ్డు కూడా వేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ఇప్పుడు బొబ్బిలి ప్రజలు ప్రశాంతంగా రోడ్లపై ప్రయాణం చేస్తున్నారంటే అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కారణమని, వారికి బొబ్బిలి ప్రజలము రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.